అండి. నమస్తే. బాబాయ్ గారు మీ పేరండి? మస్తాన్ షరీఫ్. ఎలా ఉందండి మరి ఆంధ్రాకి సంబంధించి కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. మరి ఏ విధంగా చేస్తున్నారు పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూటమి నేతలు? మాకు గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఆ, ఫ్రీగా, ఆ, పింఛన్ డబుల్ చేశారు. ఆ. ఇంకా కొన్ని చేయాలా, సూపర్ చేయాలనేది ఇంకా 4 పథకాలు ఉండి చేస్తారు. టైం ఏం కాలేదు కదా, 10 నెలలే కదా, 9 నెలలు కదా అయింది. ఆ, చేస్తారు చిన్నగా, ఓకే. కాకపోతే టైం పడుతుంది. టైం పడుతుంది. ఏంటంటారండి ఇప్పుడు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు కదా, గతం మీరు 5 సంవత్సరాలు చూశారు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా కొనసాగించారంటారు? వాళ్ళకు ఒకటే బ్యాడ్ అండి. మా స్థలాలు పొలాలు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి, కొద్దో గొప్ప. అవి తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి గవర్నమెంట్ దగ్గర పాస్ పుస్తకాలు పెట్టాలా, ఈ పెట్టాలనేటికి రైతు అనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మండిపోయింది. ఇది ఏడ తీసుకెళ్ళి తాకట్టు పెడతారో, ఏ అమెరికాలో పెడతాడో, ఎక్కడ పెడతాడో అని భయం అండి. జనం వేయలేదు, టీడీపీకే వేశారు. మరి కూటమి నేతల్ని ఎన్డీఏ కూటమిని గెలిపించి ప్రజలు తప్పు చేశారు. 164 సీట్లు కట్టబెట్టినందుకు ప్రజలకి ఏ సంక్షేమాన్ని అందజేయకుండానే 1,00,000 కోట్లు అప్పైందని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు చెప్తారులేండి, వాళ్ళు చేసేది వాళ్ళు ఎక్కువ చేశారని వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఎక్కువ చేశారని వాళ్ళు చెప్తారు. మనకు జరిగేవి మనం చెప్పుకుంటాం, కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏముంది, ప్రతిపక్షంలాగా మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒకటి. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతు భరోసా 13,500 వచ్చింది. అంతేకాకుండా అమ్మఒడి 15,000 వచ్చాయి, 40 సంవత్సరాలకు 18,000 వచ్చాయి, ఆసరా వచ్చాయనే చెప్తున్నారు కదా వాళ్ళంతా. వేస్తే అప్పుడు పథకాలు వేస్తే తగిన పనులని ఊసుకే ఎంత రేటు అమ్మింది అప్పుడు. ఇప్పుడేముంది, మన ఇల్లు కట్టుకుంటూ నేను అంతకుముందు ప్రభుత్వంలో ఎక్కువ ఉంది, ఇప్పుడు చౌకలో వస్తుంది. ట్రక్కు 7,000 అట్ట కొన్నాం, ఇవాళ 3,000కే వస్తుంది ట్రక్కు. ఎంత రేటు, సగానికి సగం రేటు తగ్గింది. దాని గురించి ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళలో ఎంతమంది బాగుపడతారు? ప్రతి ఒక్కళ్ళు చక్క పనివాడు బతుకుతాడా, దాని మీద టాపీ పనివాడు బతుకుతాడా? అందరు బతుకుతారు కదా. వాళ్ళు ఉసుక డిమాండ్ చేసినప్పుడు ఇవన్నీ పనులన్నీ ఆగిపోయినట్టే కదా. అంతే కదా. అంటే ఈయన వచ్చిన తర్వాత మద్యం ధరలు బాగా పెరిగిపోయినాయి అనేసి అంటున్నారు. మరి దాని సంగతి ఏంటంటారు? మద్యం ధరలు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు, దాని సంగతి? మద్యం ఇళ్ళే వాళ్ళు ఎక్కి సపరేట్గా అమ్ముకున్నారని ఇళ్ళ టీడీపీ అంట పోయారు. ఇప్పుడు వీళ్ళెక్కి తక్కువ చేసింది ఏం లేదు, వాళ్ళకి ఆ మద్యం రేట్లు అట్లా జరిగిపోతూనే ఉంటాయి. ప్రభుత్వం అయితే ఇప్పటికైతే మంచిగానే కొనసాగుతుంది అంటారు, మీకు తెలిసినంత వరకు కూడా? తెలిసిన వరకు ఇప్పటి వరకు మంచిగానే జరుగుతుంటాయి. తర్వాత కూడా 4 సూపర్ 6 అన్న పథకాల్లో 2 పథకాలు అందుతున్నాయి జనాలకి. ఇంకా 4 అందాల అవి కూడా అందుతాయని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.